హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ దిలీప్ గోసే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్. R15 V3S బైక్ రివ్యూ అనమాట. ఈ రివ్యూలో బైక్ సంబంధించినవన్నీ స్పెక్స్ కానీ, తర్వాత వచ్చేసి బ్రేకింగ్ సిస్టమ్ కానీ, దాని టాప్ స్పీడు, ఈచ్ గేర్ టాప్ స్పీడ్, మొత్తం దాని గురించి మొత్తం తెలుసుకుందాము. దాని తర్వాత వచ్చేసి నేను నా ఛానల్లో ఫస్ట్ రివ్యూ వీడియో అనమాట ఇది. ఈ రివ్యూ వీడియోలో నేను ఏమన్నా తప్పు ఏమన్నా చెప్పిండే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి విండ్షీల్డ్ అనమాట. ఇది ఈ షోరూమ్ నుంచి ఇస్తారు మనకి విండ్షీల్డ్. దీనికి ఇది కాకుండా ఇంకోటి కొనేటి బబ్లు ఏదో విండ్షీల్డ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా నేర్చుకోవచ్చు. ఇవి రెండు వచ్చేసి సైడ్ మిల్లర్స్. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేసినారు. ఇది వచ్చేసి ప్లాస్టిక్ మడ్ గార్డ్. తర్వాత వచ్చేసి ఫ్రంట్ సైడ్ టైర్ వచ్చేసి 100 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ వచ్చేసి 140 సెక్షన్ టైరు. మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు ఏబిఎస్ ప్రొవైడ్ చేసినారు అనమాట. బ్రేకింగ్ సిస్టమ్ వచ్చి ఫ్యాబ్రిక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అదే అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇది టెలీ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ వచ్చి మోనో సస్పెన్షన్. ఇంకా ఇంజన్ విషయానికి వచ్చేస్తే 155 cc ఇంజన్, 4 స్ట్రోక్ 4 వాల్యూ ఇంజన్ అనమాట. తర్వాత దీని టార్క్ వచ్చేసి 14.2 Nm, 7500 టార్క్ ప్రొవైడ్ చేస్తుంది. దీని పవర్ వచ్చేసి 18.6 PS, 10,000 పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత వచ్చేసి దీనికి స్లీపర్ ఖర్చు ఉంది. ఈ స్లీపర్ ఖర్చు వల్ల ఉపయోగం ఏమంటే మనకి మనం థర్డ్ గేర్లో ఉన్న, ఫోర్త్ గేర్లో ఉన్నా కానీ ఈజీగా బైక్ని క్రూజ్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనకి సైలెన్సరు, బ్రేకింగ్ పెడలు, మీకు ఇంకా టైర్ గురించి, డిస్క్ గురించి చెప్పేసినాయి, అదేం లేదు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి టైల్ లైట్, 2 ఇండికేటర్లు, ఇది వచ్చి రిఫ్లెక్టర్ లైట్ అనమాట. అంటే మీకు బ్యాక్ సైడ్ నుంచి మనకి ఈ లైట్లు ఉన్నా లేకపోయినా కానీ బ్యాక్ సైడ్ ఏదైనా వెహికల్ లైట్ ఉండిందంటే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అలాగే నెంబర్ ప్లేట్. ఈ పక్క వచ్చేసేసి ఒక పుట్రస్ట్ 6 గేర్ బాక్స్ అనమాట. అంటే మామూలుగా 150 cc మామూలుగా 5 గేర్స్ వస్తాయి, కానీ R15 V3కి మాత్రం 6 గేర్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి 6 గేర్ బాక్స్ అనమాట. అలాగే దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్ అని చెప్పినారు. 11 పైన ఒక ½ లీటర్ అటు ఇటు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ బైక్ చాలామంది ఇష్టపడేది ఎందుకంటే దీని సిట్టింగ్ పొజిషన్. మామూలుగా అన్ని బైకులకు ఉన్నట్టు ఈ బైక్ ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు, ఎందుకంటే దీని సిట్టింగ్ పొజిషన్ అనేది అంత స్పోర్ట్స్ మోడ్లో ఉంటుంది. మనం బైకింగ్ ఇట్లా కూర్చున్నామంటే స్పోర్ట్స్ మోడ్లో ఉంటాం అనమాట. దానికోసమని యూత్ ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతారు. మనకి ఇంకా తర్వాత వచ్చేసి డిజిటల్ మీటర్ లేకపోతే అది మనకి వచ్చేసి న్యూట్రల్ లైటు, హీట్ ఇండికేటరు, ఇంజన్ ఫంక్షన్ ఇండికేటరు, ఈ పక్క వచ్చేసి మామూలు సైడ్ ఇండికేటర్స్, ఇది వచ్చేసి ఏబిఎస్ లైట్, ఇది వచ్చేసి మనము లాంగ్ లైటు వేసుకుంటాం కదా దానికి సంబంధించిన లైట్ అనమాట. అది ఇంకా దీంట్లో వచ్చేసి మనకి ఇది ఎన్నో గేర్లో, 1లో నా, 2లో నా, 3లో అనేది ఇక్కడ గేర్ చూపిస్తుంది. ఇప్పుడు వచ్చి 100లో ఉంది కాబట్టి ఇది 0 అని చూపిస్తుంది. తర్వాత వచ్చేసి మన కిలోమీటర్స్, ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాం అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి పెట్రోల్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చేసి స్పీడోమీటర్, అంటే మనకి మామూలుగా స్పీడ్ అనేది మనం స్పీడ్ పెంచే కొద్దీ ఇలా వచ్చి పోతుందన్నమాట. అంటే దీని పవర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది ఇక్కడ వచ్చేసి నెంబరింగ్ చూపిస్తుంది. మనం ఎంత స్పీడ్ పోతున్నాం అనేది ఇక్కడ నెంబరింగ్ చూపిస్తుంది. ఇది వచ్చేసి పాస్ లైట్, అంటే లాంగ్ వేసుకోవాలన్నా దగ్గర వేసుకోవాలన్నా కానీ ఈ లైట్ ప్రయోగిస్తాం. ఇది వచ్చేసి ఇండికేటర్ స్విచ్, ఇది వచ్చి హార్న్, ఇది వచ్చేసి కీ స్విచ్, ఇది వచ్చి సెల్ఫ్ స్విచ్, ఎక్సిలేటర్, ఫ్రంట్ బ్రేక్, క్లచ్. తర్వాత వచ్చేసి మనకి దీని బ్రెత్, వెయిట్, దీని హైట్, సిట్టింగ్ పొజిషన్ రెండు మాత్రం. తర్వాత వచ్చేసి మనకి సీట్ హైటు, దీని బ్రెత్, హైట్, వెయిట్, ఇవి కొన్ని దీని గురించి మాట్లాడుకుంటే మనం ఇప్పుడు ఈ బండి వెయిట్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఈ బైక్ వచ్చేసి 142 kgs వస్తుంది అనమాట. దాని తర్వాత దీని లెంత్ వచ్చేసి 1990 mm ఉందన్నమాట. అంటే దీని లెంత్. దీని విడ్త్ వచ్చేసి 725 mm పెడుతుంది. తర్వాత వచ్చేసి దీని హైట్ ఉంది కదా, బైక్ హైట్ వచ్చేసి
1135 mm హైట్ వచ్చేసి. తర్వాత వచ్చి దీని వీల్ గ్యాప్ వచ్చేసి 1325 mm వీల్ బేస్ ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి కింద ఉంది కదా, దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది అనమాట. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే దీని ఇంజన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 1 లీటరే. మామూలుగా సిక్స్ గేర్ బాక్స్ ఇంజన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 1.5 అట్లా ఆ మధ్య ఉంటుంది. కానీ ఇది 155cc అయినా కానీ 1 లీటర్ ఇంజన్ ఆయిలే దీని కెపాసిటీ అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దిలీప్ గోసే. పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.